Gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. హాయ్ ఫ్రెండ్, నేను మీ శ్రావణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి ఎంతో కొంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోలో వచ్చేసి ఒక మూవీ సజెషన్స్ అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటిదంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఒక మంచి మూవీ అయితే ఉంది. మనలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి. ఆ మూవీ ఏంటంటే రుద్రవీణ ఫ్రెండ్స్. అసలు ఆ మూవీ ఉండిద్ది, అసలు ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. అసలు చిరంజీవి గారి యాక్టింగ్కి సరైన మూవీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అప్పుడు అది అండర్ రేటెడ్గా అయితే మిగిలిపోయింది. మూవీ పాయింట్ వచ్చేసి మద్యపానం నిషేధం మీద చిరంజీవి గారు అయితే ఎలాగైతే పోరాడారు అనేది మూవీ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అసలు మ్యూజిక్ కావచ్చు, స్టోరీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఏటికై సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా మెమొరబుల్ మూవీ చిరంజీవి గారి కెరీర్లో అయితే. నేను ఇప్పటికీ ఎప్పుడైనా చూస్తూ ఉంటాను కంపల్సరీగా. సాంగ్స్ అయితే ఎవ్రీడే వింటూ ఉంటాను అనమాట. మీరు కూడా ఒక లుక్ వేయండి. డెఫినెట్లీ చెప్తున్నా కదా, డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు ఎవరిని అయితే. మీరు రీవాచబుల్ అయితే చేస్తారు, మళ్ళీ మళ్ళీ చూస్తారు మూవీని. అంత బాగుంటుంది మూవీ వచ్చేసి. మీరు మూవీ చూసి నేను చెప్పింది ఎంత వర్తబుల్లో కాదో అనేది కింద కామెంట్లో మీ ఒపీనియన్ అయితే మీరు చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే నా ఒపీనియన్తో అందరూ ఒపీనియన్ మ్యాచ్ అవ్వాలని అసలు లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నేనేమి గొప్పని కాదు. సో నాకు అనిపించింది, నేను షేర్ చేసుకోవాలనుకున్నది నేను షేర్ చేసుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ మూవీ ఇంకా కొంతమందికి చేరితే బాగుండిద్ది, ఇంకా కొంతమంది చూస్తే బాగుండిద్ది. ఇంత మంచి మూవీని ఎందుకు మిస్ చేశారు అనేది నా ఒపీనియన్. అందుకే మీ అందరితో ఇది పంచుకోవటం జరిగింది. మీలో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ మూవీ అనేది వాచ్ చేసి, మనం అమౌంట్ కూడా పెట్టవసరం లేదు, యూట్యూబ్లోనే ఉండిద్ది. ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్ వాడుతూనే ఉంటున్నారు కదా. యూట్యూబ్లో వాచ్ చేసి ఇక్కడ నాకు వచ్చి నేను చెప్పింది వర్తా కాదా అనేది కామెంట్ అయితే చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవించాలని ఏం లేదు. ఎందుకంటే నా ఒపీనియన్ నాది, మీ ఒపీనియన్ మీది. సో చూసొచ్చి కామెంట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ సజెషన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఏం లేదు, నాకు నచ్చిన మూవీ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. అంటే నేను ఏవి పడితే అవి సజెస్ట్ చేయను ఫ్రెండ్స్. వర్త్బుల్ వాచ్ అయితేనే సజెస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ జై హింద్.